హాయ్ అండి. ఈరోజు వీడియోలో పునుగుల్లోకి మంచి సూపర్ కాంబినేషన్గా టమాటా పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్, 1/2 కప్ పల్లీలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలు, 10 ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుని అదే ప్యాన్లోకి ఆయిల్ ఉంటే అలాగా, లేదంటే కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 4 మీడియం సైజ్ టమాటాలు వేసుకుని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను వచ్చేసి పిండి కోసం చూస్తున్నాను. పునుగుల్లోకి పిండి కావాలి కదా, ఆ పిండి ఎలా కలపాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి వాటిని బాగా క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసిన తర్వాత 3 స్పూన్స్ ఇడ్లీ బ్యాటర్, 3 స్పూన్స్ దోశ బ్యాటర్, నేను 2 సేమ్ క్వాంటిటీ తీసుకుంటాను. అందులో జీరా, సాల్ట్ వేసి బాగా పైకి కిందకి అనుకుంటా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకుని టమాటాలు మగ్గాక అందులో కొంచెం కొత్తిమీర వేసుకుని అది చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి. అంతే. ఇక్కడ పునుగులు చిన్న చిన్నవిగా రౌండ్గా భలే వచ్చాయి కదా. ఎలా ఉందో నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.